అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్గొండ పట్టణంలో విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి పార్క్ కూడా నిర్మించి కూడా ఈ రోజుకి సంవత్సరం అయింది. ఏదైతే కాలనీ వాసులు అందరూ కూడా కమిషన్గా కలిసిమెలిసి ఉంటూ కూడా పార్కును అభివృద్ధి చేసుకుంటూ కూడా వస్తున్నారు. ఈరోజు ఏదైతే ఆ మున్సిపల్ ఆధ్వర్యంలో కూడా మున్సిపల్కి సంబంధించిన అధికారులు కూడా దీన్ని ప్రతిష్ఠిస్తూ నల్గొండ పట్టణంలో ఉన్న పార్కులు అన్నింటిలో కన్నట్టు అతి పెద్దమైన పార్కు ఇది. ఈ పార్కుకు సంబంధించి ఈ రోజు కూడా దీనికి సంబంధించి కూడా ఆ రూమ్ కూడా ఓపెన్ చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతోటి ఆ మున్సిపల్ చైర్మన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నాటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తంగా మున్సిపల్ పార్కులు కూడా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. విద్యానగర్లో కూడా ఈరోజు రూమ్ ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది సార్? గతంలో ఈ పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పేసి చాలామంది ప్రయత్నాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కాలనీకి సంబంధించిన పెద్దలందరూ డాక్టర్లు, లాయర్లు, అడ్వకేట్స్, అదేవిధంగా కాలనీకి సంబంధించిన పెద్దలందరూ కూడా దీని మీద ఫైట్ చేసి ఈ ప్లేస్ని అన్యాక్రాంతం కాకుండా కబ్జాదారుల పాలు కాకుండా చేసి ఈరోజు దీన్ని కాపాడుకోవడం జరిగింది. దీన్ని కాపాడుకున్న వెంటనే దీన్ని పార్క్గా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏదైతే సంకల్పంతో ఉన్నామో మేము వెంటనే రమణాచారి గారు మున్సిపల్ కమిషనర్గా ఉన్నప్పుడు వారిని వెళ్ళి వెంటనే కలవడం జరిగింది. మాకు ఆర్డర్ రావడం జరిగింది, దీన్ని వెంటనే పార్క్గా అభివృద్ధి చేయండి అని చెప్పి మేము రిక్వెస్ట్ ఇవ్వడం, వారు కూడా వెంటనే స్పందించి 60 నుంచి 70 లక్షల రూపాయలు దీనికి కేటాయించి పట్టణ ప్రగతి నిధుల ద్వారా దీన్ని అద్భుతమైన పార్కుగా, నల్గొండలోనే అతి సుందర పార్కుగా తీర్చిదిద్దడం జరిగింది. దీనికి విద్యానగర్ పార్కుగా మేము నామకరణం చేసుకొని దీనికి ఒక కమిటీని వేసుకొని ప్రతి నెల కార్యక్రమాలు చేసుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటివరకు కాలనీ వాళ్ళందరినీ ఏకం చేసింది ఈ పార్కు. ఈ పార్కులో ఏ కార్యక్రమం ఉన్నా కూడా కాలనీకి సంబంధించిన ప్రతి కుటుంబం నుంచి ఒకరు అటెండ్ అయ్యి కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఈ పార్క్ వలన ఈ కుటుంబాలు, ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ కూడా కలిసిపోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ పార్కులో ఇంకా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి వాళ్ళు అడగడం, కాలనీ వాళ్ళందరూ కూడా అడిగిన వెంటనే మేము కూడా అధికారులతో మాట్లాడి ఈ కమ్యూనిటీ హాల్ కావాలి అని వీళ్ళు అడగానే 5 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కాలనీ ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు యానివర్సరీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. అందులో భాగంగా దీన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే బుద్ధవనం అనే పార్క్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాని చుట్టూ స్టీల్ రైలింగ్ కావాలని చెప్పి అడగడం జరిగింది వీళ్ళు, పార్కు కాలనీ వాసులందరూ కూడా. దానికి వెంటనే నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఈ 4 రోజుల కాలంలో ఆ రైలింగ్ కూడా పూర్తి చేయబోతున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా ఈ పార్క్లో గతంలో కోర్టులో ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి చేయడం ఆనవాయితీగా వస్తుంది, ఒక 20 సంవత్సరాల నుంచి. కాబట్టి అక్కడ కూడా ఒక స్టేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కాలనీ వాసులందరూ కూడా కోరడం జరిగింది. వెంటనే దానికి కూడా నిధులు కేటాయించడం జరిగింది. రాబోయే వినాయక చవితి లోపల దాన్ని కూడా కంప్లీట్ చేసి కాలనీ వాసులకు అందుబాటులోకి తెస్తాం. అదేవిధంగా ఇక్కడ పార్క్ కోసం కూడా 10 లక్షల రూపాయలను కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా మొన్న ఎలక్షన్ కోడ్ చేయబట్టి కొంచెం వెనుకబడ్డ మాట వాస్తవం. అది కూడా ఈ వారం రోజుల్లోనే వర్క్ ఆర్డర్ ఇప్పించి ఆ పనులు కూడా ఓపెన్ జిమ్ పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇంకా ఈ పార్క్ ఏమేమి అవసరాలు ఉన్నాయో ఖచ్చితంగా మేము దీన్ని పార్క్ అభివృద్ధి కమిటీ వారు ఏ సూచనలు చేస్తే దాని ప్రకారం దీన్ని డెవలప్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి కానీ మా కాలనీ ప్రజల అందరి సహకారంతో దీన్ని ముందు తీసుకుపోతామని తెలియజేస్తాం. ఇప్పటికే నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి రామ్నగర్ పార్క్ కానివ్వండి, అదేవిధంగా రాజీవ్ పార్క్ ఏదైతే ఉందో హౌసింగ్ బోర్డులో, వీటన్నిటిని కూడా అద్భుతంగా ఇప్పటికే పట్టణ ప్రగతి నిధుల ద్వారా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా కాలనీల్లో ఉన్నటువంటి పార్కులన్నింటినీ కూడా ఇప్పటికే మేజర్గా అమృత్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి నిధుల ద్వారా ఇప్పటికే చాలా కాలనీల్లో పార్కులను కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో కూడా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి అన్ని పార్కులను కూడా డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పార్కులు ఒక్కటే కాకుండా నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి మిగిలిపోయిన రోడ్లన్నీ, గతంలో ఏమైందంటే ఓన్లీ మెయిన్ రోడ్లకే నిధులు కేటాయించి తప్పితే వార్డు సమస్యలకు, వార్డులో ఉన్నటువంటి డ్రైన్లకు కానీ రోడ్లకు కానీ నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా విలీన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, విలీన గ్రామాలతో పాటు ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. ఇప్పుడు కాలనీలు శివారు ప్రాంతాలు పెరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా సౌకర్యాలు లేక చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు వెంటనే 55 కోట్ల రూపాయలను ఈ మధ్యకాలంలో రిలీజ్ చేపిస్తాను, వార్డుకు 1 కోటి, 1.5 కోటి రూపాయలు పెట్టి, అవసరమైతే అవుట్స్కట్స్కి 2 కోట్ల రూపాయలు పెట్టి
డెవలప్ చేయాలని చెప్పేసి వారు కృతనిశ్చయంతో ఉన్నారు. నిధులను కూడా ఆల్రెడీ శాంక్షన్ చేయించబోతా ఉన్నారు. వాటితో పాటు నల్గొండ పట్టణానికి సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ను కూడా 700 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ ప్రపోజల్స్ గడ్కరీ కేంద్ర మంత్రి గారికి పంపించడం జరిగింది. ఈరోజు రేపో సారు ఢిల్లీకి వెళ్ళి మంత్రి గారు దాన్ని కూడా పర్సువేషన్ చేసి ఖచ్చితంగా 700 కోట్ల రూపాయలతోటి నల్గొండ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైతే రామగిరి ప్రాంతం నుంచి పానగల్ చౌరస్తా నుంచి సాగర్ రోడ్డు దాకా మధ్యలో ఏవైతే ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు చాలా మందికి చాలా ప్రజలకు ఆస్తులు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టిగా అదే కాకుండా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ పట్టణం నుంచి పోతే రాబోయే రోజుల్లో ప్రజలకు చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టిగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి గారు 700 కోట్ల రూపాయలతో ఔటర్ రింగ్ రోడ్డు కూడా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. అది కూడా నాకు తెలిసి ఈ వారం రోజుల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన శాంక్షన్ కూడా రాబోతూ ఉంది. ఇంకా ఏవైతే మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో పట్టణంలో అన్నింటినీ కూడా మంత్రి గారి సహకారంతో పూర్తి చేసి నల్గొండ ప్రజలు ఏ విధమైన నల్గొండను కోరుకుంటారో ఆ విధంగా నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా నేను చైర్మన్గా 8వ తారీఖు నుంచి ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నా. ఈ మధ్యకాలంలో కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా శివాజీనగర్ నుంచి రామగిరి వరకు ఏదైతే రోడ్డు ఉందో దాన్ని ఎక్స్టెన్షన్ చేయించడం కోసం 80 లక్షల రూపాయలు, అదేవిధంగా ఎన్జీ కాలేజ్ నుంచి పుల్లారెడ్డి స్వీట్స్ రామగిరి రోడ్డు వరకు కూడా ఏదైతే రోడ్డుకు 1,30,00,000 రూపాయలతోటి ఎక్స్టెన్షన్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఇంకా నల్గొండలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి మంత్రి గారి నిధులు NAC నిధుల ద్వారా మంత్రి గారు 30 కోట్ల రూపాయలతో ఒక బిల్డింగ్ని ఐటీఐ ప్రాంతంలో గవర్నమెంట్ ఐటీఐ ప్రాంతంలో ప్రిమిసెస్లో ఏర్పాటు చేయబోతున్నారు. దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నల్గొండ పట్టణంలో గత సంవత్సరన్నర కాలంగా ప్రజలు ఈ రోడ్లన్నీ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతున్న పరిస్థితిని గమనించి మంత్రి గారికి కూడా తెలియజేయగానే వారు వెంటనే కాంట్రాక్టర్కి చెప్పి ఇమీడియట్గా నల్గొండ పట్టణంలో ఎక్కడెక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో రోడ్ డ్యామేజెస్ ఉన్నాయో ప్రస్తుతానికి టెంపరీగా వాటిని అన్నింటినీ ప్యాచ్ వర్క్స్ చేయండి, చేసిన తర్వాత రోడ్లన్నింటినీ పునరుద్ధరిద్దామని చెప్పేసి వారు చెప్పడం వెంటనే కాంట్రాక్టర్ గారు కూడా స్పందించి మేమందరం కూడా దగ్గరుండి ఏవైతే ప్యాచ్ వర్క్స్ ఉన్నాయో డిఓ ఆఫీస్ నుంచి పానగల్ రోడ్ వరకు అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఏర్పడ్డ సంవత్సరం పూర్తయిన సందర్భంగా జరిగే యానివర్సరీ సందర్భంగా మేము నిర్వహించుకున్న ఈ యొక్క ప్రోగ్రాంలో కమ్యూనిటీ హాలు ఇనాగ్రేషన్ మాత్రం బొంగ రమేష్ గారి చేతుల మీదుగా వారే దాన్ని కష్టపడి నిర్మాణ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ చేయడం జరిగింది. మరి ప్రారంభం జరిగింది. ఇది పార్కు విషయంలో అభివృద్ధి ఇంకా కావాల్సింది ఏంటంటే పార్కు ఏర్పడడం బాగానే అయింది, కానీ మెయింటెనెన్స్ కొంచెం ప్రాబ్లం ఉంది బాగా. ఆ మెయింటెనెన్స్ కూడా మేము అంత తలా ఇంత అమౌంట్ వేసుకొని చేస్తున్నాము. దానికి కూడా ఇంకా వేరే దాతలు సహకరిస్తా అని చెప్పారు. దాంతో మెయింటెనెన్స్ అయిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జిమ్ ఏర్పాటు విషయం కూడా శాంక్షన్ అయింది. జిమ్ కూడా ఏర్పడుతుంది. ఈ స్టేజ్ కూడా నిర్మాణం గురించి చెప్పినాము, ఆ రైలింగ్ గురించి చెప్పినాము. మరి ఇంకోటి ఏంటంటే పిల్లల ఆడ వస్తువులు తక్కువ ఉన్నాయి, అవి కూడా ఏర్పాటు విషయం గురించి కూడా మనం విన్నవించుకోవడం జరిగింది. ఇంకా ముందు జరిగే ఏ కార్యక్రమం కూడా మన కాలనీ వాసులు అందరూ సహకరిస్తుంది రెడీగా ఉన్నారు, ప్రభుత్వం సహకరిస్తుంది రెడీగా ఉన్నది. మా చైర్మన్ గారు మరీ వారు సహకరిస్తారు రెడీగా కావున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రైట్, మొత్తంగా ఏదైతే విద్యానగర్ సంబంధించి కాలనీలో సంబంధించిన పార్కు ఏదైతే పోయిన సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు నాడు కూడా ప్రారంభించారు, నేటికి కూడా 1 సంవత్సరం పూర్తవుతున్న సందర్భంలో కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ ఉన్న అభగోని రమేష్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించి కూడా ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని కూడా ఇక్కడ ఏ కార్యక్రమాలైనా ఏ శుభకార్యాలైనా కూడా ఇక్కడ చేసుకోవడానికి కాలనీ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి కూడా ఆ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఒక కార్యక్రమం మంచి వేదిక ఉంటుందని కూడా చెప్తున్నారు. రాబోయే కాలంలో కూడా నల్గొండ పట్టణంలో నల్గొండ మున్సిపాలిటీని చాలా అభివృద్ధి చేసే పదంగా ముందుకు వెళ్తామని కూడా వీరు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.